నమస్తే, మీరు చూస్తున్నది జేబీ సోలార్ ఫెన్సింగ్. జేబీ సోలార్ ఫెన్సింగ్లో 5G మోడల్. దీనిని అమర్చే విధానం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది సోలార్ ప్యానల్ది ఇది ఒక సోలార్ కేబుల్, సోలార్ ప్యానల్ సోలార్ స్టాండ్కు ఈ విధంగా అమర్చుకోవాలి. దాని తర్వాత బాక్సు ఈ విధంగా అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత ఇది సోలార్ పిన్. ఈ సోలార్ పిన్ వచ్చేసి కింద నుంచి బాక్స్కు హోల్ ఉంటుంది. ఈ హోల్ నుంచి వైర్ తీసుకొని దీనికి సోలార్ అని ఏరో మార్క్ ఉంది, దీని కింద ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్కు అమర్చాలి. అమర్చుకున్న తర్వాత ఈ సోలార్ ఛార్జింగ్ ఇండికేటర్ అనేది వస్తుంది. దీని తర్వాత ఈ బ్యాటరీ ఈ విధంగా పెట్టేయాలి. పెట్టిన తర్వాత బ్యాటరీలో ప్లస్ మార్కు మైనస్ మార్క్ ఉంటుంది. ప్లస్ దానికి రెడ్ వైరు, మైనస్ దానికి బ్లాక్ వైరు పెట్టేసిన తర్వాత ఆ పవర్ అనేది మిషన్కి వెళ్ళిపోతుంది. దీంట్లో చూపిస్తుంది ఇది వోల్ట్ మీటర్ ఆన్ ఆఫ్ స్విచ్. దీన్ని ఆన్ చేసుకుంటే మన బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉన్నది అనేది చూపిస్తుంది. దాని తర్వాత ఇది ఆన్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసుకుంటే మనకు ఎండ్రైజర్ అనేది ఆన్ అయిపోతుంది. దాని తర్వాత ఇది ఎండ్రైజర్ అనేది ఆన్ అయింది. దీని తర్వాత ఇది అలారం స్విచ్ చేసిన తర్వాత ఎక్కడైనా మనకు లైన్లలో ఫెన్సింగ్ ప్రాబ్లం కానీ ఎక్కడైనా గడ్డి పోసలు ఏదైనా టచ్ అయిన తర్వాత మనకు మిషన్ లోపల బజర్ వచ్చేస్తుంది. దీని తర్వాత మనకు ఇది సోలార్ సెన్సిటివిటీ. ఇది మనకు సైరన్ సౌండ్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మనకు షార్ట్ అయినప్పుడు సౌండ్ బాగా ఎక్కువ వస్తే సెన్సిటివిటీ అని కొంచెం తక్కువ చేస్తే సౌండ్ ఆటోమేటిక్ ఆగిపోయి దాని తర్వాత ఎక్కువ ఫాల్ట్ ఉన్నప్పుడు సౌండ్ వస్తుంది. దీని తర్వాత ఈ సైడ్కి వచ్చేసి ఇక్కడ ఫేస్ అని రాసి ఉంటుంది. ఎర్త్ కనెక్షన్ ఈ ఎర్త్ కనెక్షన్ అనేసి భూమిలో ఒక రాడ్ బాతేసి ఎర్త్ పై బాతేసి ఎర్త్ కనెక్షన్ ఇచ్చేయాలి. దీని తర్వాత ఇది వచ్చేసి ఫేస్ కనెక్షన్ వచ్చేసి మనకి ఏదైతే లైన్లు పెడతామో 2 లైన్లు 3 లైన్లు 4 లైన్లు ఆ లైన్లకు కలుపుకోవాలి. దాని తర్వాత ఈ టైట్నరు మన దేనికి ఉపయోగపడతాయి అంటే వైర్ను టైట్ చేసుకోవడానికి. ఇది హుక్ కార్నర్. ఈ కార్నర్ వచ్చేసి మూలల మీద ఎండింగ్ పాయింట్ కట్ ఆఫ్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా మనం కార్నర్ కట్టుకొని టైట్నర్ పెట్టుకుంటే వైర్ అనేది ఫుల్గా టైట్ ఉంటుంది. దాని తర్వాత ఇన్సులేటర్లు మనం ప్రతి పోల్ దగ్గర ఖచ్చితంగా పోల్కు టచ్ కాకుండా ఇన్సులేటర్ అనేది కట్టుకోవాలి. ఆ ఇన్సులేటర్ ఎట్లా కట్టుకోవాలనేసి అది కూడా నేను మీకు చూపిస్తాను.